జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ ప్రజలను హింసించడానికే గెలిచారా అని ప్రశ్నించారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. జగిత్యాల జిల్లా పర్యటనలో ఉన్న ఆయన నర్సింగపూర్లో జలపతి రెడ్డి కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం మాట్లాడిన రేవంత్ రెడ్డి జలపతి రెడ్డి మృతికి కారణమైన న్యాయవాదిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 5 ఏళ్ల పాటు ఎంపీగా ఉన్న కవిత మహిళా రిజర్వేషన్ బిల్లుపై ఎందుకు స్పందించలేదో చెప్పాలన్నారు. బీజేపీ బీఆర్ఎస్లు వీధి నాటకాలు ఆడుతున్నాయని, బీఆర్ఎస్ బీజేపీలకు ప్రజా సమస్యలపై చిత్తశుద్ధి లేదని మండిపడ్డారు. స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పించిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని స్పష్టం చేశారు రేవంత్ రెడ్డి. ఇద్దరికి చిత్తశుద్ధి లేదు. 2014 నుంచి 2019 వరకు చంద్రశేఖరరావు మంత్రివర్గంలో ఒక మహిళ కూడా మంత్రి లేకుండే. ఆ రోజు బీజేపీ ఎందుకు ఒక మహిళనన్న మంత్రిని పెట్టమని అడగలేదు. అదేవిధంగా 5 సంవత్సరాలు పార్లమెంట్ సభ్యురాలుగా కవిత ఉండే. ఏ ఒక్క రోజు కూడా మహిళా రిజర్వేషన్ మీద పార్లమెంట్లో ఎందుకు ఆమె మాట్లాడలేదు? అంటే ఇక్కడ వీళ్ళు, అక్కడ ఆమె. ఢిల్లీలో వీధి నాటకాలు బీజేపీలు, ఢిల్లీలో వీధి నాటకాలు టీఆర్ఎస్. వీళ్ళిద్దరు వీధి నాటకాలు టీవీల ముందల రక్తి కట్టించి వీళ్ళిద్దరేదో పోరాటం చేసుకుంటున్నట్టు, కాంగ్రెస్ పార్టీ పోటీలో లేనట్టు. వెస్ట్ బెంగాల్లో ఇట్లనే ఎన్నికల కంటే 1 సంవత్సరం ముందు టీఎంసీ బీజేపీ ఇదే రకంగా వ్యవహరించి వెస్ట్ బెంగాల్లో ఒక రణరంగంగా తయారు చేశారు. దాడులు, హత్యలు, కేసులు, ఈడీలు, ఇన్కమ్ ట్యాక్స్లు, విజిలెన్స్లు, స్టేట్ పోలీస్ ఒకరి మీద ఒకరు అన్నీ చేశారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన మరుక్షణం షూటింగ్ ప్యాకప్ చేస్తే ఎట్లయితుందో ప్యాకప్ చేసుకొని ఎక్కడోళ్ళు అక్కడికి పోయారు. కానీ ఈ లోపల ఏం జరిగింది? టీఎంసీ 3వ అధికారంలోకి వచ్చింది. ప్రధాన ప్రతిపక్షంగా బీజేపీ అవతరించింది. సో మొదటి నుంచి బీజేపీని టీఎంసీ, కమ్యూనిస్టులు, కాంగ్రెస్ పార్టీ